నేను వ్లాగ్ చేస్తున్నా ఇప్పుడు. ఒకళ్ళు మూసుకుదని పడుకున్నారు, వీళ్ళు ఇంకా లెగ్గలేదు. రెడీ టు గో. హాయ్, గుడ్ మార్నింగ్. నా ఫేస్ చూసి చాలా భయపడుతున్నారు, నాకు అర్థమైంది. నేను వ్లాగ్ చేస్తున్నా ఇప్పుడు. ఎందుకు ఇంత పొద్దున్నే భయపడుతున్నావు అని మాత్రం అడగండి. సో ఈరోజు ఇక్కడ వింటర్ స్టార్మ్, నేను మీకు ఎంత చూపిస్తా. బయట స్నో అయితే ఫుల్ ఉంది. ఒకళ్ళు మూసుకుదని పడుకున్నారు, వీళ్ళు ఇంకా లెగ్గలేదు. ఇది మా ఇంటి వెనకాల బ్యాక్ యార్డ్లో పడిన స్నో అనమాట. విండో ఓపెన్ చేద్దాం అనుకున్నాం కానీ పాపం వీళ్ళందరూ నిద్రపోతున్నారు కదా, ఫుల్ చలి పుట్టిద్దని నేను విండో ఓపెన్ చేయట్లేదు. స్నో అయితే స్టిల్ ఇంకా పడుతుంది. రోడ్లు కూడా వైట్గా ఉన్నాయి. అసలు మెష్ ఉండడం వల్ల మీకు సరిగ్గా కనిపించట్లేదు. నాకైతే ఈరోజు వర్క్ ఉంది, నేనైతే స్టార్ట్ అయిపోతున్నాను. రెడీ టు గో. వీళ్ళు ఇంకా లెగలేదు. బయట స్నో అయితే ఫుల్గా ఉంది, పడుతుంది. అసలు కార్లు చూసారు అక్కడ ఎట్లా అదైతే లాండ్రీ మాట అనమాట. అది స్నో ఏరియాలో తగిలింది. ఇది మా ఇంటి బయట. అక్క వాళ్ళు ఇంకా పడుకొనే ఉన్నారు. సో నేను ఇంకా లేట్ అయిపోతుందని చెప్పేసి నా టంబ్లర్ని ఫిల్ చేసుకుందామని కిచెన్లోకి వచ్చేసాను. నేను రాకముందు నుంచే సంతోష్ అన్న వాళ్ళు డిస్కషన్ స్టార్ట్ చేశారు. ఒకళ్ళేమో లైఫ్ గురించి మాట్లాడుతున్నారు, ఇంకొకళ్ళేమో బిజినెస్ గురించి మాట్లాడుతున్నారు. బయటేమో చల్లగా స్నో పడుతుంది, లోపలేమో హాట్ సీరియస్ డిస్కషన్స్ నడుస్తున్నాయి. అన్న వాళ్ళ మాటలు వింటూ నేను కూడా సాల్ట్ వేస్తున్నా. ఈ లోపల నేను టంబ్లర్ క్యాప్ తీసుకెళ్ళి సాల్ట్ డబ్బాలో వేస్తాను. పక్క వాళ్ళ మాటలు వింటూ పని చేయొద్దు, లేకుంటే ఇట్లాగ తింగరగా బిహేవ్ చేస్తారు పొద్దున్నే. బీ కేర్ఫుల్. ఇంకా రెడీ అయిపోయాను. ఇంకా రూమ్లోకి వెళ్ళి బ్యాగ్ తెచ్చుకొని నా జాకెట్ వేసుకొని సిద్ధంగా ఉంటే చాలు, సెట్ అయిపోతుంది. ఇంక వెళ్ళిపోవడమే. రెడీ. ఇందాక చూపించినట్టుగానే వెళ్ళిపోదాం అనుకున్నా. బయట నేను రూమ్లో నుంచి రావడానికి చాలాసేపు పట్టింది, అయినా సరే అన్న వాళ్ళ డిస్కషన్ ఇంకా కంటిన్యూ అవుతూనే ఉంది. అంతేలేండి, లైఫ్ గురించి ఇంకా బిజినెస్ గురించి మాటలు స్టార్ట్ చేయడమే కానీ దానికి అంత అనేది ఉండదు. సో నా విషయానికి వస్తే నేనేం 2-3 లేయర్స్ ఆఫ్ బట్టలు వేసుకున్నాను, మీరు చూసారు కదా. సో ఇక్కడున్న టెంపరేచర్కి మేము 2-3 లేయర్స్ ఆఫ్ బట్టలు వేసుకుంటేనే ఇక్కడ మేము కంఫర్టబుల్గా బయట తిరగగలుగుతాము ఆ స్నోలో, ఇంకా చలిలో. లేకుంటే చలి చావు కొట్టేస్తుంది. ఇవి నా స్నో షూస్ అనమాట. ఎట్లా ఉన్నాయో కామెంట్ చేసి చెప్పండి. చాలా టైట్గా అనిపిస్తున్నాయి, అంటే సాక్స్ చాలా థిక్గా ఉంటుంది అనమాట. సో అందుకే దాంట్లోకి పెట్టుకోవడానికి కొంచెం టైట్ అనిపిస్తున్నాయి. కానీ లేస్ కట్టుకునేటప్పుడు మాత్రం ఎంత తలనొప్పి అంటే, అవేమో ఎప్పుడు లూజ్ అయిపోతాయో తెలియదు. ఊరికే థ్రెడ్ టై అనేది ఊరికే ఊడిపోతూ ఉంటుంది, మళ్ళీ కట్టుకోవాల్సి వస్తుంది. చాలా కష్టమైపోతుంది ఒక్కొక్కసారి, కానీ బాగుంటుంది. ఆ స్నో షూస్ మంచిగా పనిచేస్తున్నాయి యాక్చువల్లీ. ఐ లైక్ ఇట్. మీరు నా షూస్ ఎట్లా ఉన్నాయో కామెంట్ చేసి చెప్పండి కింద, ఓకేనా.
మీకు బయట వీడియో చూపిస్తా. కార్ అయితే అసలు మంచుతో ఫుల్గా కవర్ అయిపోయింది. మెయిల్ బాక్సెస్ మీద ఇక్కడ స్నో చూడండి ఎట్లా పడుతుందో. యాక్చువల్లీ ఇది స్నో స్ట్రామ్ అనమాట. మాకు లాస్ట్ 2 వీక్స్ నుంచి 1 వీక్ నుంచి ఫుల్ అలర్ట్స్ వస్తున్నాయి, స్నో స్ట్రామ్ ఉంది జాగ్రత్త జాగ్రత్త అని. అక్కడ ఎదురుగా లాండ్రీ మార్ట్ దగ్గర చూడండి ఒక ట్రక్ ఉంది కదా, అది లైక్ స్నో క్లియర్ చేసే ట్రక్ అనమాట. ఇదిగో చూడండి ఎట్లా ఎట్లా క్లియర్ చేస్తుందో, మొత్తం డ్రాగ్ చేసేస్తుంది. ఇట్లాగా పక్కకు చూస్తుంది అనమాట, ఏరియా మొత్తం క్లియర్ చేస్తుంది అట్లా. నైస్ కదా. ఇది నా అవుట్ఫిట్, నా కోటు. గ్లౌజెస్ కూడా ఉన్నాయి కానీ కెమెరా ఆపరేట్ చేయాలి కాబట్టి నేను గ్లౌజెస్ వేసుకోలేదు. నార్మల్గా ఈ టెంపరేచర్లో బస్సులో వెళ్ళడం కరెక్ట్ కాదని చెప్పి నేనైతే ఊబర్ బుక్ చేసినాను. ఊబర్ వస్తుంది, ఊబర్లో వెళ్ళాలి రోజుగా. ఫుల్ స్నో, బస్సు వస్తుంది. బట్ ఈసారి మాత్రం 2 times వచ్చింది. ఇది సెకండ్ టైం అనమాట ఈ రకంగా స్నో రావడము, స్నో స్ట్రామ్ రావడము. లాస్ట్ టైం స్నో స్ట్రామ్ రాలేదు కానీ లైక్ నార్మల్గా ఎక్కువ టెంపరేచర్లో స్నో పడుతుంది ఈసారి అని చెప్పేసి వచ్చింది, కానీ లాస్ట్ టైం వచ్చింది కానీ అట్లాగా. బట్ నాట్ లైక్ దిస్. చూడాలి. మాకైతే ఇక్కడ వెదర్ రిపోర్ట్లో అయితే మాకు ఈ ఒక్కరోజే ఉన్నట్టు చూపిస్తుంది. నా ఊబర్ వచ్చేసింది. హలో, గుడ్ మార్నింగ్. మీకు సరౌండింగ్స్ చూపిస్తున్నాను. చెట్ల మీద స్టాప్ అయితే వచ్చేసింది. థ్యాంక్ యూ ఫర్ ద రైడ్. చెట్లు చూస్తారు ఒకసారి. ఇదంతా కూడా గ్రీన్ గ్రాస్ అనమాట. అసలు మీకు ఎక్కడ కూడా గ్రీన్ గ్రాస్ కనపడట్లేదు చూడండి. ఫోటోలో చూపించినట్టుగా అదంతా గ్రీన్ గ్రాస్ ఉన్న ఏరియా అనమాట. అసలు ఎక్కడ కూడా గ్రాస్ లేకుండా మొత్తం ఐస్తో కవర్ అయిపోయింది చూడండి. సరే అయితే మరి that's all for today's video. Bye. Please like, share, comment and subscribe to my channel. Bye.